హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆంధ్ర అంటేనే మనకు గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు. అలాగే ఆంధ్రాలో అందరూ ఎంతో ఇష్టంగా చేసుకునే కొబ్బరి అన్నం. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొంచెం గట్టిగా ఉన్న కొబ్బరిని తీసుకోవాలి. ఎందుకంటే ఇలా గట్టిగా ఉన్న కొబ్బరిలో నుంచి ఎక్కువ పాలు వస్తాయి. ఈ పాలను ఉపయోగించి మనం కొబ్బరి అన్నాన్ని రెడీ చేస్తాం. కొబ్బరిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వాటరీ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన పాలను మనం వడకట్టాలి. మీ దగ్గర శుభ్రంగా అండ్ పలచగా ఉండే కాటన్ క్లాత్తో ఈ పాలను వడకట్టండి. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా స్ట్రైనర్ సహాయంతో కూడా పాలను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇలా రెడీ అయిన పాలను పక్కకు ఉంచి ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేద్దామా. 2 స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీరా, 1 ఇంచ్ అల్లం, 1 ఇంచ్ చెక్క, 4 వెల్లుల్లి, 2 యాలకులు, 4 మిరియాలు, 5 లవంగా. ఈ మసాలాన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచుతున్నాం. అలాగే ఫ్లేవర్ కోసం 8 యాలకులు కూడా మనం కచ్చా పచ్చాగా దంచి పక్కనుంచుతున్నాం. ఇలా చేయడం వల్ల రైస్ మనకి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేద్దాం. కుక్కర్లో మనం 3 స్పూన్ల ఆయిల్ని వేయాలి. ఈ ఆయిల్లో 5 వెల్లుల్లి, 1 స్టార్ అనీసా, జాపత్రి కొంచెం, 5 లవంగా, 1 చెక్క, 8 చిట్లిన యాలకులు, 15 మిరియాలను యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం యాలకులు, మిరియాలు కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాం. 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ సాజీరా, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ 1, 5 పచ్చిమిర్చి, రౌండ్గా కట్ చేసిన 1 క్యారెట్ని దీనిలో యాడ్ చేసుకుంటున్నాం. 10 మినిట్స్లో ఇవి మనకి ఫ్రై అవుతాయి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్, ఫస్ట్లో మనం తయారు చేసి పెట్టిన పచ్చి మసాలా 2 స్పూన్స్, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా దీనిలో యాడ్ చేసుకుంటున్నాం. ఇలా కుక్కర్లో కనుక వండితే ఇది కరెక్ట్ క్వాంటిటీ. రైస్ కూడా మనకి పొడి పొడిగా వస్తుంది. మీరు కుక్కర్లో కాకుండా బిర్యానీ గిన్నెలో వండినట్లయితే 2 గ్లాసుల బియ్యానికి గాను 4 గ్లాసుల పాలను యాడ్ చేసుకోండి. ఈ పాలు ఇలా ఒక పొంగు వచ్చే వరకు మసిలిన తర్వాత దీనిలో మనం బియ్యాన్ని యాడ్ చేయాలి. ఇలా మనం బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మళ్ళీ మసిలి ఒక పొంగుని రానివ్వాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కుక్కర్పై మూతని పెట్టి 1 విజిల్ వేయిస్తే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటికీ లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడే మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. 1 విజిల్ వేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ రైస్ మనకి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఈ రైస్ మనం వేడి వేడిగా చికెన్ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. నెక్స్ట్ వీక్ మనం మరో కొత్త రెసిపీతో కలుసుకుందాం. అంటిల్ దెన్, బై, ఐ లవ్ యూ.